ఈరోజు ఒక వాషింగ్ మిషన్ కంప్లైంట్ ఉందంటే కస్టమర్ ఇంటికి వెళ్ళాను. ఈ వాషింగ్ మిషన్ చూడగానే ఒక నిమిషం స్టన్ అయిపోయాను. ముట్టుకుంటే చాలు అన్నీ ఊడొచ్చేస్తున్నాయి. కస్టమర్ని ఏమైంది మేడం మిషన్ ఏం వర్క్ చేయట్లేదండి అని అడిగాను. కస్టమర్ అయితే ఈ మిషన్ మాది కదమ్మా, మేము ఒకరి ఇంట్లో వర్క్ చేస్తాం, ఆవిడ మాకు ఫ్రీగా ఇచ్చింది మిషను, కంప్లైంట్ ఉంది రిపేర్ చేయించుకొని వాడుకోండి అని చెప్పారు. ఇదేమో పురాతన శాఖలో ఉన్న వాషింగ్ మిషన్లో ఉంది. మొత్తం అన్నీ ఇరిగిపోయి పగిలిపోయి ఉన్నాయి. అంతేనండి, ఇంకా అలా ఉంటాయి కాబట్టి కదా వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఓకే. మాకు పాపకి వాషింగ్ మిషన్ బట్టలు గట్ట ఉతుక్కోవడానికి లేదమ్మా, అందుకని చెప్పి తీసుకున్నాం. కొంచెం ఏదోలా రిపేర్ చేసి పెట్టు బాబు అన్నారు. సరే మేడం, అయితే నేను ట్రై చేస్తానని చెప్పాను. ఈ మిషన్ ఏమో వాష్ పని చేయట్లేదు, స్పిన్ పని చేయట్లేదు, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఏమైందని చెప్పి వెనకాల స్క్రూలు గట్ట ఓపెన్ చేసి చూశాను. లోపల మొత్తం పండగ పండగ చేసేసింది ఎలక. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఎలకలు మాత్రం తప్పట్లేదు. ఈ ఎలకలు తెచ్చిన వాషింగ్ మిషన్ రిపేర్ చేసి ఇంటికి వెళ్తుంటే మన దగ్గర ఎలక్ట్రిషియన్ పంపు పడుతుంది. మా పాప అయితే స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రావద్దంటది. డాడీ స్మెల్ డాడీ అంటుంది. మా టెక్నీషియన్ కష్టాలు ఇంకా అలాగే ఉంటాయి, ఏం చేయలేం. మొత్తం ఇందులో పేపర్లే ఉన్నాయి. అందులోని మొత్తం ఇంగ్లీష్ పేపరే. వీళ్ళకి ఇంగ్లీష్ అంటే బాగా ఇష్టం అనుకోండి పాపం. మొత్తం అని పెట్టింది దీనిలో. వైర్లు చాలా మట్టికి కొరికేసింది. అండ్ బ్యాక్ సైడ్కి వస్తే బ్యాక్ సైడ్ వైర్లు కూడా చాలా మట్టికి కొరికేసింది. కానీ కరెక్ట్గా ఏదో కట్ చేసినట్టు కట్ చేసింది. అన్నీ సమాంతరంగా కట్ చేసింది. నేను ఏదో ఎవరో టెక్నీషియన్ కట్ చేసాడేమో అనుకున్నాను. మొత్తం ఇలాగే కట్ చేసింది. అయితే ఫస్ట్ వాష్ వైర్లు అన్నీ కనెక్ట్ చేస్తాను. వాష్ అసలు ఎలా అవుతుందో చూద్దామని చెప్పి స్విచ్ చేసి చూస్తే వాష్ మోటార్ లైట్గా జర్కిచ్చి ఆగుతుంది. వాష్ మోటార్ అయితే ఏదో ప్రాబ్లం ఉంది. సరే అని చెప్పి మళ్ళీ చెక్ చేశాను. బెల్ట్ పెట్టి చూశాను, అయినా సరే మూవ్ అవ్వట్లేదు. ఓకే అని చెప్పి మొత్తం స్పిన్ వైర్లు కూడా పెట్టేశాను. స్పిన్ ఎలా తిరుగుతుందో చూద్దాం కదని చెప్పి స్పిన్ అయితే బాగా వర్క్ అవుతుంది. అండ్ కొంచెం సౌండ్ అయితే ఎక్కువ ఉంది. కొంచెం ఆయిల్ వేసాను, అది సెట్ అయిపోయింది. బట్ వాష్ మాత్రం తిరుగుతుంది. బట్ అది బాగా సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చి ఆగిపోతుంది మోటార్ అయితే కంప్లైంట్ ఉంది. చేతితో తిప్పితే కానీ తిరగట్లేదు. ఒకసారి చేతితో తిప్పుతాను చూడండి. జస్ట్ ఎలెట్టేటప్పుడు జమ్మని తిరుగుతుంది. అది వెళ్ళి పోదని కొంచెం ఉంటాయి. ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఏంటంటే చాలా డేంజర్. గమ్మున చేతులు గట్ట పెట్టకూడదు. ఆఫ్ చేస్తున్నప్పుడు మాత్రమే అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పర్సరేటర్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి ఓపెన్ చేశాను. ఒక లోపల ఏమన్నా మట్టిగానే ఏమైనా స్టక్ అయిపోవడం వల్ల ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఓపెన్ చేశాను. మ్యాక్సిమం మోటార్ ప్రాబ్లమే. పర్సరేటర్ ప్రాబ్లం అయితే ఏం కాదు, అదైతే బాగానే ఉంది. ఒకసారి స్పిన్ కూడా చెక్ చేశాను, అది కూడా బాగానే ఉంది. అండ్ ఇంకా వాష్ మోటార్ ఒకటే ప్రాబ్లం. వాష్ మోటార్ పెద్దమని చెప్పి తీస్తున్నాను. అయితే స్క్రూలు చాలా లోపలికి ఉన్నాయి. చాలా మటుకి వాష్ మోటార్లో కొంచెం బయటకు ఉంటాయి కనబడేలాగా. ఇది చాలా కార్నర్కి ఉంది. ఇంకా మొత్తం అంతా ఓపెన్ చేయాలంటే ఈ స్క్రూలన్నీ తుప్పట్టుగా ఉన్నాయి. పాత వాషింగ్ మిషన్తో మెయిన్ తలపోటు ఇదే. అసలు ఈ స్క్రూలు ఓపెన్ చేయలేము అంత గమ్మున. ఇదే మెయిన్ చిరాకు వచ్చేస్తుంది మనకి. అండ్ మోటార్ కొన్న 3 నట్లు ఇప్పేసి కింద బాడీ ఏమి ఇప్పకుండా సైడ్ నుంచి లాగేసాను మోటారు. ఈ కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అలా జాగి తీసాను. అండ్ అలాగని ఎలా పడితే అలా అయితే మాత్రం ఈ లోపల ఫ్యాన్ ఉంటుంది కదా, మోటార్ కొన్న ఫ్యాను, ఆ బ్లేడ్లు గట్టి ఇరిగిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తీయాలి దాన్ని. ఏదైనా కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళు మాత్రం సీనియర్ పక్కన లేకుండా ట్రై చేయకూడదు. ఎందుకంటే వాషింగ్ మిషన్ స్క్రూస్ కానీ ఇవన్నీ తీయాలంటే చాలా తలపోటు కింద ఉంటుంది. సీనియర్ వాళ్ళు తప్ప మామూలు వాళ్ళ వల్ల అవ్వదు. ఈసీ కన్నా వాషింగ్ మిషన్ చాలా కష్టంగా ఉంటుంది. దానికే మెయిన్ చాలా టైం పడేస్తుంది మనకి ఈ స్క్రూలు ఓపెన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా చేసిన వీడియోలో మీకు వాషింగ్ మిషన్ స్క్రూలు తుప్పట్టుకొని ఉంటాయి కదా బాగా, అలాంటివి ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు, చూపిస్తాను. కాకపోతే బాడీ లోపలికి ఉన్నాయి అయితే కొంచెం కష్టం, కానీ మ్యాక్సిమం తీసేయచ్చు. చూపిస్తాను, కొంచెం టైం పట్టినా వచ్చేస్తాయి. మోటార్ అయితే జాగి బయట తీస్తాం. దీనికి కింద ఎల్లంకి ఉంది కదా, నట్ ఓపెన్ చేసుకోవాలి. నట్ ఓపెన్ చేసుకున్న తర్వాత పుల్లి లాగితే పైకి వచ్చేస్తుంది. మరీ ఈజీగా రావు కొన్ని, చాలా కష్టంగా ఉంటాయి. అలాగని చెప్పి గట్టిగా లాగేస్తే ఇరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా టెక్నిక్గా తీయాలి. అండ్ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇది మనం మోటార్ ఎలా వేసాము ఏంటన్నది మొత్తం చూపిస్తాను.
and is running success.